కరీంనగర్ ఎంపీ బీజేపీ నేత బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ 17 ఎంపీ సీట్లు గెలిస్తేనే రేవంత్ రెడ్డి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పారు. కాంగ్రెస్ లో 100 గ్రూపులు 100 మంది ముఖ్యమంత్రులు ఉన్నారన్నారు. వాళ్లంతా రేవంత్ ను సీఎం పీఠం నుంచి ఎప్పుడు దింపుదామా అని ఎదురు చూస్తున్నారని చెప్పారు. అందుకే రాష్ట్రంలో బీజేపీ 17 ఎంపీ సీట్లు గెలవాలని రేవంత్ కోరుకోవాలని బండి సంజయ్ సూచించారు. కేంద్రంలో మళ్లీ వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, నిధులు ఇచ్చేది మోదీయేనని బండి సంజయ్ చెప్పారు. రేవంత్ రెడ్డి మంచోడే కానీ రాష్ట్రానికి నిధులు ఎట్లా తెస్తాడని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే తెలంగాణకు నిధులు వస్తాయన్నారు. రాష్ట్రంలో 17 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తేనే రాష్ట్రానికి అధిక నిధులు వస్తాయన్నారు. కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాష్ట్రానికి ఎన్ని నిధులు రావాలో అన్ని నిధులు మాత్రమే మోదీ ఇస్తాడన్నారు. తెలంగాణ అప్పుల పాలైందని, కేంద్రం నిధులు ఇవ్వకపోతే జీతాలిచ్చే పరిస్థితి లేదని బండి సంజయ్ చెప్పారు. ఏమొచ్చిందంటే ఈ నెలలట 200 యూనిట్ల లోపల అందరికీ కరెంటు ఫ్రీ ఇస్తారట, 500 రూపాయలకు గ్యాస్ ఫ్రీ ఇస్తారు, గ్యాస్ ఇస్తారట. అంటే ఇప్పుడు ఏమన్నట్టు ఏమర్థమైంది మీకు? ఇక 2 ఇస్తారు మిగతా ఇయ్యరిగా, ఈ 2 ఇస్తా మిగతా ఇయ్య అన్నాడు. ఈ ఎక్కడిస్తారు పైసలు చెప్పు, ఎక్కడి వాళ్ళ పైసలు? పాకిస్తాన్ వాడు ఇస్తాడా, బంగ్లాదేశ్ ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వాలి పైసలు? నరేంద్ర మోడీ ఇవ్వాలి, నరేంద్ర మోడీ ఇవ్వాలి. కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ వస్తుందా? అధికారానికి వస్తుందా? రాహుల్ గాంధీ వస్తాడా? మీకు రాహుల్ గాంధీ తెలుసా అన్న మీకు? అంటే భారత్ జోడో యాత్ర ఇప్పుడు చోడో యాత్ర స్టార్ట్ చేసింది. ఇక అప్పుడప్పుడు కనబడకుండా అంటే మీకు ఎడుగుతాడు తెలియదు. అవునా కదా? ఇలా మళ్ళా దేశంలో ఏర్పడేది ఏ ప్రభుత్వం? అవునా కదా? నిధులు ఇచ్చేది ఏ ప్రభుత్వం? పైసలు ఇచ్చడానికి అధికారం ఇస్తే ఇవాళ మనకు నిధులు వస్తాయి. ఇవాళ నరేంద్ర మోడీ గారు మళ్ళా కేంద్రంలో ప్రధానమంత్రి అవుతున్నాడు. డౌట్ ఏం లేదు కదా? మన కాంగ్రెస్ వరకే డౌట్ లేదా? మనకేం డౌట్ వస్తుంది? వాళ్ళకి క్లారిటీ ఉన్నారు. కేంద్రంలో 80% బీజేపీ ప్రభుత్వం వస్తుంది. మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు షాద్ నగరంలో ఎవరు కోటేయాలి? ఎవరు కోటేయాలి? ఏ గుర్తు కోటేయాలి? రేవంత్ అన్న గదే చెప్తున్నా నేను. అన్న రేవంత్ అన్న, నీ 17 మంది కాదు 18 కాదు ఇంకా పక్క రాష్ట్రం వాళ్ళు గెలిచినా నీ తెలంగాణకు నిధులు రావు. వస్తాయా? ఎన్ని రావాలనో గన్నే వస్తాయి. ఇక్కడ 17 మంది బీజేపీ ఎంపీలు గెలవాలని రేవంత్ రెడ్డి గారు కోరుకోవాలి. కోరుకుంటే కొట్లాడి ఎక్కువ నిధులు పట్టుకొస్తాం. అప్పుడు నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటావు. లేకుంటే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారనుకో, నరేంద్ర మోడీ నిధులు ఇస్తాడు. ఎన్ని ఇవ్వాలో కన్నిస్తాడు. తెలంగాణకు ఎన్ని రావాలో కన్నిస్తాడు. వస్తే పైసలు రాకుంటే తెలంగాణలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. అప్పుల రాష్ట్రమైంది తెలంగాణ రాష్ట్రం. కాబట్టి నరేంద్ర మోడీ నిధులు లేకుంటే మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పార్లమెంట్ తర్వాత ఈ రేవంత్ అన్నకు వ్యతిరేకంగా అక్కడిక్కడ గ్రూపులే కొన్ని, దాని 100 గ్రూపులే, 100 గ్రూపులు 100 మంది ముఖ్యమంత్రులే. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతారా రేవంత్ అన్న కిందికి గుంజాలనే చూస్తాను. కాబట్టి రేవంత్ అన్న 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలంటే రేవంత్ అన్న ఏం కోరుకోవాలి? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం కోరుకోవాలి? ఇక్కడ 17 మంది బీజేపీ ఎంపీలు గెలవాలని కోరుకోవాలి. లేకుంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమవుతుంది? రేవంత్ అన్న గుంజుడు స్టార్ట్ చేస్తారు. ఇక పైసలు ఉండయి, జీతాలు ఇయ్యరు, ఏమి ఇయ్యరు. ఇవ్వకుండా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమవుతుంది? అది వాళ్ళ మనం కూర్చాం, వాళ్ళ కూర్చుకుంటారు. అవును అక్కడ తప్ప చెప్తున్నా తప్పని చెప్పి నేను తప్ప అస్తనే చెప్పాను, పక్కా చెప్తాను.